భారతదేశంలో డివోర్స్లు విడాకుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దాంతోపాటు యాలిమోని భరణం అడగటం, ముఖ్యంగా నోరు పట్నంత భరణం అడగటం కూడా విపరీతంగా పెరుగుతుంది. సాధారణంగా పాత రోజుల్లో విడాకులు అయితే గనక భార్య ఆహారం కానీ మెడిసిన్స్ కానీ తన యొక్క కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో కోర్టు భర్త దగ్గర నుంచి భార్యకి భరణం ఇప్పించేదన్నమాట. అయితే అది పూర్తి స్థాయిలో ఎప్పుడైతే భార్య స్వతంత్రంగా బతుకుతుందో, ఫినాన్షియల్గా ఇండిపెండెంటో ఆ టైంలో ఇవ్వరు. మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 25 ప్రకారం భార్య తనని తాను భరించుకోలేని పక్షంలో, విడాకులు తీసుకున్న సందర్భంలో, ఆవిడకి ఫినాన్షియల్ హెల్ప్ లేని సందర్భంలో భర్త దగ్గర నుంచి కోర్టు ఇంత అంటే ఆవిడకి ఇంత అవసరం అని చెప్పి యాలిమోని ఇప్పేస్తుంది అనమాట. అదే భార్య కనుక ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి ఆవిడ దగ్గర డబ్బులు తను సంపాదించుకునే పరిస్థితిలో, తన కాళ్ళ మీద తను నించునే పరిస్థితిలో భరణం ఇప్పించదనమాట. భరణం అనేది ఒక వ్యక్తి అన్జస్ట్గా ఎన్రిచ్ అవటానికి కాదు, అంటే నువ్వు నన్ను వదిలేసావు కాబట్టి నాకు ఇంత డబ్బులు ఇవ్వాలని కాదు, సామాజిక న్యాయం కోసం, ఆడవాళ్ళకి ధర్మం కోసం ఇస్తుంటారనమాట. అయితే రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఒక కేసుని డీల్ చేసింది. భార్య రైల్వే సర్వీస్లో IRTS రైల్వే ట్రాఫిక్ సర్వీస్లో గ్రూప్ A ఆఫీసర్ భర్త దగ్గర నుంచి 50 లక్షల రూపాయల భరణం అడిగింది. కోర్టు ఈ భరణం ఏ విధంగానూ రైట్ కాదని చెప్పేసింది అనమాట ఢిల్లీ హైకోర్టు. ఇంతకుముందు కూడా చాలా కేసుల్లో, లాస్ట్ ఇయర్ ఒక వీడియో కూడా చాలా వైరల్ అయింది. కర్ణాటక హైకోర్టులో ఒక అమ్మాయి కేసు వేసింది. నెలకి 6 లక్షల రూపాయల భరణం ఇవ్వాలి భర్త నాకు అని చెప్పి. దాన్ని జడ్జి కూడా అడిగింది, 6 లక్షలు కావాలా, అయితే నువ్వు కష్టపడి సంపాదించుకో అని చెప్పి. రీసెంట్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా BR గవాయ్ గారు కూడా ఇలాంటి మెయింటెనెన్స్ కేసులో ఒక వ్యాఖ్య చేశారు. వైఫ్ చాలా క్వాలిఫైడ్గా ఉన్నప్పుడు 12 కోట్ల రూపాయల మెయింటెనెన్స్, హై అండ్ BMW కారు, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నీకు నువ్వు సంపాదించుకోలేవా? యు ఆర్ సో ఎడ్యుకేటెడ్, యూ మస్ట్ నాట్ ఆస్క్, యూ షుడ్ ఎర్న్ యువర్ లైవ్లీహుడ్. నువ్వు ఇంత బాగా చదువుకున్నావు కదా, నీ జీవనోపాధి నువ్వు చూసుకోవచ్చు కదా అని కూడా చెప్పారనమాట. భార్య బాగా చదువుకుని, భార్య ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యింది, ఆవిడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంటే, చిన్న చిన్న కారణాల వల్ల ఈ మధ్య డివోర్సులు పెరిగి భర్తతో అతని ఫ్యామిలీ పైన పగ పెంచుకుని పెద్ద స్థాయిలో రివెంజ్ తీర్చుకోవడానికి భారీగా యాలిమోని అడుగుతున్నారు. ఇలాంటి కేసులో కోర్టు కూడా ఇది తప్పు అని చెప్తుంది. కానీ చాలా కేసులు అమ్మాయిల వేధింపులు భరించలేక అబ్బాయిలు ముందే చాలా పెద్ద మొత్తంలో సెటిల్ చేసుకు వెళ్ళిపోతున్నారనమాట. అది కోట్ల రూపాయల వరకు వెళ్తోంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ అని చూసుకుంటే మ్యారేజ్ అనేది ఒక ఫినాన్షియల్ ట్రాప్, లేదా పెళ్లి ద్వారా డబ్బులు సంపాదించాలని ఆశపడటం, ఇవన్నీ కూడా నిజంగా మానవ విలువలు, నైతిక విలువలు ఎడిపోతున్నాయి అనే ప్రశ్న కూడా వస్తోంది.